హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి నిన్నటిదండి. ఇందులో అయితే ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తాను. దానికన్నా ముందు అయితే ఇక్కడ నేనైతే దోశ బ్యాటర్ కోసం ఇవన్నీ నానబెడుతున్నాను అనమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే బియ్యము, ఫ్లాక్ సీడ్స్, ఇంకా బొబ్బర్లు అయితే నానబెడుతున్నానండి. ఇవి ఒక గంట సేపు నానిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేసేసుకోవాలి. ఈ ఫ్లాక్ సీడ్స్ ఇంకా బొబ్బర్ల వల్ల అయితే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి మన హెల్త్కి చాలా చాలా మంచిది. మిక్సీ చేసేసుకొని దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ మార్నింగ్ అయితే తీసి మార్నింగ్ టిఫిన్ కోసం అయితే దీంట్లో సోడా ఇంకా ఉప్పు అయితే కలుపుకొని దోశలు అయితే వేసేసాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అలాగే దీని తర్వాత వేడిగా రాగి జావ అయితే కాసేసాను అనమాట. రైస్ కూడా ఉడికిపోయింది. ఈరోజు కర్రీలోకి వచ్చేసి ఆనపకాయ పాలైతే చేసామండి. ఆల్రెడీ ఈ కర్రీ మన ఛానల్లో ఒకసారి అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీని తర్వాత ఈరోజు ఫ్రైడే కదండి, అందుకని చెప్పేసి పూజ అయితే చేసేసుకున్నాం అన్నమాట. పూజ అయిపోయిన తర్వాత సాంబ్రాణి కూడా వేసేసాం. అంతేనండి ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.